చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, చూడండి, ఓపెన్ చేయండి. అది రివిజన్ ఒకటే కదా అయిపోయింది, ఇంకేం లేదు. ఓకే, చూడండి, యాక్చువల్గా మనం రివిజన్ అవి చేసాం కదా, ఇవన్నీ చాలా ఎవరు నీటిలో ఉండాలండి. సత్యస్వరూప్ అంట, నీటిలో ఉండాలి. ఓకే, సత్యస్వరూప్ కెమెరా ఆన్లో ఉంది. చూడండి, రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఫైన్, నో ఇష్యూ. చూడండి, సో మనకి యాక్చువల్గా ఎక్కడి వరకు వచ్చాము? ఓకే, రివిజన్ అయిపోయింది కదా, చూడండి. సో అకౌంట్ పేయబుల్ అవ్వచ్చు, అకౌంట్ రిసీవబుల్ అవ్వచ్చు. మనకేమన్నా కొన్ని ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. సో మనము ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కాకుండా సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే మేజర్ రోల్ ఏంటి? ఎర్రర్స్ని రెసొల్యూషన్ చేయాలి, అంతే కదా. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎర్రర్స్ అనేవి రెసొల్యూషన్ చేయాలి. సో దాని పర్పస్ మనం జిఎల్కి సంబంధించిన ఎర్రర్స్ అన్ని చెక్ చేసాం. తర్వాత అకౌంట్ పేయబుల్ అవ్వచ్చు, అకౌంట్ రిసీవబుల్ అవ్వచ్చు. ఆ ఎర్రర్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాసెస్లో కూడా మనకి ఎర్రర్స్ చాలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో కూడా మనకి ఎర్రర్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో ఆ ఎర్రర్స్ అన్ని కూడా మనం రెసొల్యూషన్ చేద్దాము. సో మీ జాబ్లోకి వెళ్ళినా కూడా ఎర్రర్స్ అనేవి ఆల్మోస్ట్ యాజ్ టీజ్ ఇలాగే ఉంటుంది. కొన్ని డిఫరెంట్గా కూడా రావచ్చు, చెప్పలేము. ఏ ఎర్రర్ ఎక్కడ వచ్చినా ఒకటే టైప్ ఉంటుంది. సో ఫస్ట్ ఎర్రర్ చూద్దాం. సో చూడండి, ఏపీలో ఎర్రర్ నెంబర్ 1. క్రిందికి రండి, కొంచెం డౌన్కి రండి. ఈ షీట్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అలాగే మీరు ఎర్రర్స్ ఏమైనా, మీకు తెలియని ఎర్రర్స్ ఏమైనా వచ్చినా కూడా మీకు చెప్పాను, నేను ఎలా సక్సెస్ అవ్వాలి అనే చోట చెప్పాను మీకు. ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక 50 ఎర్రర్స్ అన్న మీరు రెడీ చేసుకోమని చెప్పాను కదా. సో దాని పర్పస్ మీకు యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనం వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తున్నారు. FB60 ట్రాన్సాక్షన్ కూడా చేస్తాం వెండార్ ఇన్వాయిస్. సో ఇక్కడ ఏముంది ఎర్రర్ చూడండి, దెర్ ఈజ్ నో ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ ఇన్ కంపెనీ కోడ్ అన్నారు. సో కస్టమర్స్కి కంపెనీ కోడ్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు. అంటే ఈ పర్టికులర్గా దెర్ ఈజ్ నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కంపెనీ కోడ్ ఇన్. ఓకే, చూడండి, కరెక్ట్. సో ఆథరైజేషన్ అనమాట, అది కస్టమర్స్కి ఆథరైజేషన్ లేదు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ ఆర్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. అంటే ఏంటి? ఆథరైజేషన్ అనేది లేదు. సో ఇది దేనికి సంబంధించినది? టోలరెన్స్ ఎర్రర్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్, మీరు వెండార్ని క్రియేట్ చేయండి, లేదంటే కస్టమర్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసే టైంలో మీకు టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదనుకోండి, టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేయకపోతే మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. లేదంటే OBA3లో టోలరెన్స్ గ్రూపే క్రియేట్ చేయలేదు, OBA3లో టోలరెన్స్ గ్రూపే క్రియేట్ చేయలేదు. అటువంటి సిచ్యువేషన్లో ఈ ఎర్రర్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. వెళ్ళండి, OBA3కి వెళ్ళండి. ఫస్ట్ OBA3లో మీరు కనుక టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసామా లేదా చెక్ చేసుకోండి. పొజిషన్కి వెళ్ళండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. కస్టమర్ది, వెండర్ది, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వాలి. DV BC, V అంటే వెండర్, C అంటే కస్టమర్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ప్రాపర్గా ఇచ్చామా లేదా క్రియేట్ చేసామా లేదా చెక్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసినా సరే కస్టమర్కి అయితే కస్టమర్కి, వెండర్కి అయితే వెండర్కి, అంటే కస్టమర్ క్రియేట్ చేసే టైంలో అసైన్ చేసామా లేదా కూడా చెక్ చేసుకోవాలి. XK02 వెళ్ళండి, వెండర్ చేంజ్ XK02 ట్రాన్సాక్షన్ కోడ్, XK02 ట్రాన్సాక్షన్ కోడ్ వెండర్ చేంజ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. కింద కరెక్ట్గా ఇవ్వండి. ఏమైంది, మీ కంపెనీ కోడ్ కనిపించ. ఓకే, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి, మీ వెండర్ తీసుకోండి పైన పైన. కింద వెండర్ పేమెంట్ టర్మ్. యాక్చువల్గా టోలరెన్స్ గ్రూప్ అనేది ఏ ఫీల్డ్లో ఉంటుంది ఎవరికి తెలుసు? పేమెంట్ ట్రాన్సాక్షన్లో ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి, డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్తుంది అనమాట. ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారా టోలరెన్స్ గ్రూప్ ఉందా? BVIC ఉంది. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్.
ఇక టోలరెన్స్ గ్రూప్ కనుక మీరు యాడ్ చేయకపోయినా కూడా మీకు ఆ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. లేదంటే టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయకపోయినా ఫామ్ అవుతుంది. చెక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్. అంటే టోలరెన్స్ అంటే ఏంటి? ఆథరైజేషన్ కంటెంట్ కదా. సో వెండర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, మీరు ఇవ్వకపోతే టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది XK02. XD02కి వెళ్ళండి. కస్టమర్ చేంజ్. XD02 డి మర్చిపోతే ఎట్లా మోహన్ రెడ్డి గారు? XD అంటే కస్టమర్, XD డి ఫర్ ఢిల్లీ, XD02 XD డి ఫర్ ఢిల్లీ. మీ కంపెనీ కూడా ఉంది, డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. మీ కస్టమర్స్ కనిపిస్తారు. ఒక కస్టమర్ తీసుకోండి, ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ డేటా పైకి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా పైన ఉంది. కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూసారా? టోలరెన్స్ గ్రూప్ చూసారా? కనిపిస్తుందా? టోలరెన్స్ గ్రూప్ రైట్ సైడ్ ఉంది చూడండి, BIVC. సో ఇది ఇవ్వకపోతే కనుక మీకు ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో XK02లోకి వచ్చి లేదంటే XD02లో మనము ఈ టోలరెన్స్ నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. దెర్ ఈజ్ నో ఏమన్నది ఎర్రక, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కూడా ఉంది. అంటే కంపెనీ కోడ్కి అసైన్ లేదనమాట అందువల్ల. ఓకే, నెక్స్ట్ వెండర్కి అసైన్ చేసలేదని అర్థం. నెక్స్ట్ కిందకి రండి. ఇట్లా మీరు ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని షీట్స్. నెక్స్ట్ డౌన్కి రండి. సో ఇక్కడ వన్ మోర్ ఎర్రర్ ఉంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తున్నారు. F-53 ఏం చేస్తున్నారు? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తున్నారు. కింద ఏమైనా చూడండి, ఎన్ ఎంట్రీ చూడండి, ఎన్ ఎంట్రీ KCH3 అంటే కంపెనీ కోడ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ ది టేబుల్ నంబర్ అన్నాడు. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ది టోలరెన్స్ ఎర్రరే. టోలరెన్స్ ఎర్రరే. డాష్లో నేను XK01 XD01 లో చూపించాను. సో అక్కడ కూడా మీరు టోలరెన్స్ ఇవ్వకపోతే ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. మాక్సిమం ఇలాగే వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్, ఇది క్లియరింగ్ లో వస్తుంది ఎర్రర్ ఇది. ఓకేనా? వచ్చినప్పుడు ఏం చేయాలి? XK02లోకి వెళ్ళాలి. వెండర్ అయితే XK02, కస్టమర్ అయితే XD02లోకి వెళ్ళి మనం చేంజ్ చేయాలి. ఓకే, చేంజ్ చేసి మనము ఈ టోలరెన్స్ అనేది అసైన్ చేయాలి. కింద ఉంది చూడండి. చూసారా? మనం చేసింది ఏం లేదు, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, మొత్తం షీట్లు యాడ్ చేశారు చూడండి. ఇంకా డౌన్కి రండి. తర్వాత చూడండి, గ్లోబల్ కంపెనీ RAJUG ఈజ్ నాట్ సపోర్టెడ్. యాక్చువల్గా ఇక్కడ కంపెనీ కోడ్ కంపెనీస్ నాట్ సపోర్టెడ్ అంట. అంటే మీనింగ్ ఏంటి? అసలు కంపెనీ సపోర్ట్ చేయట్లేదు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఎందువల్ల వస్తుంది ఇట్లా? ఎగ్జాంపుల్ ఏదన్నా నాట్ సపోర్టెడ్, గ్లోబల్ కంపెనీ ఇది నాట్ సపోర్టెడ్, ఏదో ఒకటి నాట్ సపోర్టెడ్ అని వస్తే కనుక మీనింగ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఏదైనా పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది మిస్ అయినట్టు, డెలీట్ చేసినట్టు. ఎవరన్నా అన్నోన్ పీపుల్ ఎవరన్నా ఉంటారు, ఎవరో ఒకరు డెలీట్ చేసినట్టు. అంటే మాక్సిమం జాబ్స్ లోకి వెళ్తే ఇలా జరగదు, ఒకవేళ జరిగితే కనుక చెప్తున్నాను. డెమో సర్వర్స్ లోనే ఎక్కువ ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల వస్తుంది? ఆథరైజేషన్ అనేది లేదనమాట. ఆథరైజేషన్ అనేది లేదు అని అర్థం. ఐఎమ్ సారీ, నాట్ సపోర్టెడ్ కదా. ఓకే, మనకి ఇది ఎట్లా ఉంటుందంటే నాట్ సపోర్టెడ్ కదా. ఐఎమ్ సారీ. చూడండి, ఎందువల్ల వస్తుందంటే ఏమన్నా పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది డెలీట్ చేసినట్లు అర్థం. పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది డెలీట్ చేసినట్లు అర్థం అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొస్తుంది? కంపెనీ కూడా, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది డెలీట్ చేశారు ఎవరు, అందువల్ల మనకి ఇది వస్తుంది. ఏముంది ఎర్రర్? ఏముంది అక్కడ? గ్లోబల్ కంపెనీ. గ్లోబల్ కంపెనీ అంటే OX50లో క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, OX50కి వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళారు, మీ కంపెనీ ఇచ్చారు, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇస్తున్నారు. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏముంది యాక్చువల్గా మీ కంపెనీ అనేది ఎవరైనా ఉంది. యాక్చువల్గా ఎవరైనా డిలీట్ చేస్తే ఏం చేయాలి, సేమ్ అదే మళ్ళీ క్రియేట్ చేయండి, అయిపోతుంది. ఏముండదు, ఆ ఎర్రర్ అనేది మనకు కనిపించదు. సేమ్ ఎర్రర్ అనేది మళ్ళీ సేమ్ కంపెనీ అనేది క్రియేట్ చేయండి. ఏదైతే మిస్ అయిందో అది క్రియేట్ చేయండి. ఏదైనా పర్టికులర్ కాన్ఫిగరేషన్ మిస్ అయితే అవి క్రియేట్ చేయండి. ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది మనకి రిజల్యూషన్ చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ కిందకి రండి. ఎర్రర్ నంబర్ 4 చూడండి. ఇది కూడా ఇక్కడ కూడా ఏముంది, డౌన్కి రండి. వెండర్ నంబర్ 86103 is not defined in కంపెనీ కోడ్ అన్నారు. టికెట్ రేట్ చేశాడు ఎండ్ యూజర్ ఎవడో బై మిస్టేక్ లో. మీకు ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏముండాలి, డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఇవ్వాలి. ఇవ్వకుండా టికెట్ రేట్ చేసేస్తారు బై మిస్టేక్ లో. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, వెండర్ 86103 is not defined in కంపెనీ కోడ్ అన్నాడు. అంటే ఏంటి, వేరే కంపెనీకి సంబంధించిన వెండర్ తీస్తున్నారని అర్థం. వెండర్ నెంబర్ 86103 is not defined in కంపెనీ కోడ్ అని. అంటే ఈ కంపెనీ కోడ్ కాదు, అది వేరే కంపెనీ కోడ్ సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చారు. అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వెళ్ళండి, చెక్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB60. ఇన్వెంటరీ ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. మీరు ఆ వెండర్ కాదు, వేరే వెండర్ తీసుకోవాలి. బై మిస్టేక్ లో తీసుకుంటున్నాం కదా. ఎగ్జాంపుల్ 28 ఇవ్వండి. అసలు మంది కాదు వెండర్, వేరే వాళ్ళు ఎవరితో ఇచ్చారు వెండర్. ఓకేనా? ఇవ్వండి, వేరే వాళ్ళది, మంది కాదు. 28 అనేది మనం క్రియేట్ చేయలేదు. డేట్ ఇవ్వండి. చూడండి, ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ ఇన్పుట్స్ అనేవి ఆ కంపెనీ కోడ్ కి సంబంధించినవి అవ్వాలి, లేకపోతే అవ్వదు. బ్యాంక్ రా మెటీరియల్ గా తీసుకోవాల్సింది. స్టార్ ఇచ్చి ఎంటర్ చేయండి. చూడండి, ఎర్రర్ ఏమొచ్చింది, వెండర్ 20 is not defined in కంపెనీ కోడ్ BIRC. అంటే ఏంటి, ఈ కంపెనీ కోడ్ కాదు ఇది, వెండర్ అనేది వేరే కంపెనీ కోడ్ కి సంబంధించింది అనమాట. అంటే ప్రాపర్ గా మనం ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇన్పుట్స్ అంటే ఏమేమి ఉంటాయి మీకు నేను లాస్ట్ క్లాస్ లో చెప్పానా లేదా? ఇన్పుట్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఎవరు చెప్తారు? ఇన్పుట్స్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? డేట్, అమౌంట్, పారామీటర్స్. ఇవన్నీ ప్రాపర్ గా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. యాజ్ వెల్ యాజ్ మన కంపెనీ కోడ్ కి సంబంధించిన ఇన్పుట్స్ ఇవ్వాలి. వేరే కంపెనీ కోడ్ ఇస్తే మనకి ఇన్పుట్స్ జనరేట్ అవ్వవు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇన్పుట్స్ ఏమేమి ఉండొచ్చు, డేట్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, డాక్యుమెంట్ డేట్, అమౌంట్, బిజినెస్. ఈ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. ఎస్ సార్, చేసాం కదా. అవి ఏవైతే లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పానో అవన్నీ కూడా మీకు మ్యాండటరీగా మర్చిపోకూడదు, గుర్తుండాలి. అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అవన్నీ ప్రాపర్ గా ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేము. సో ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశాడంటే మనం ఏంటి, ఫస్ట్ మీనింగ్ ఏంటి, అసలు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చాడు లేదా, ఇవ్వకుండా పోస్ట్ చేస్తున్నాడు కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ వెళ్ళండి, XK01 వెళ్ళండి. ఇక్కడ చూడండి, అకౌంట్ గ్రూప్ STVD యూజ్ EXT డాట్ నంబర్ అసైన్ స్పెసిఫిక్ అకౌంట్ నంబర్ అన్నాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే, సో ఇది ఒక ఎర్రర్ కాదు. యాక్చువల్గా ఇది మనకి ఎలా ఉంటుందంటే,
మనం ఎంట్రీ పోస్ట్ అంటే వెండర్ క్రియేట్ చేస్తున్నాం, లేదంటే కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేస్తున్న టైంలో మాన్యువల్గా నెంబర్ ఇవ్వాలి. అటువంటప్పుడు ఇది ఇలా వస్తుంది. ఎందువల్ల వస్తుంది? కొంతమంది మాన్యువల్ వేస్తారు, కొంతమంది చేంజెస్ కూడా చేస్తుంటారు. ఎక్కడ చేస్తుంటారు? XKN1 వెళ్ళండి. XKN1 మనం ఏం చేసాం? XKN1 లో నంబర్ రేంజ్ ఇచ్చాం. వెండర్ కి సంబంధించిన నంబర్ రేంజ్ అక్కడ జనరేట్ చేసాం. ఆ నంబర్ ని వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేసాం. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. అక్కడ 01, 02, 03 ఉన్నాయి కదా, అవి మనం తీసుకున్న నెంబర్స్. లాస్ట్ లో EXT అని చూసారా? EXT అని కనిపిస్తుంది. కొంతమంది ఇవి సెలెక్ట్ చేసి ఉంటారు. అంటే మీనింగ్ ఏంటి? ఈ నెంబర్ రేంజ్ పిక్ అవ్వదు. ఏ నెంబర్ రేంజ్ పిక్ అవుతుంది? మాన్యువల్ గా ఇవ్వాలి నెంబర్ రేంజ్. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి EXT నంబర్ అంటాడు. EXT నెంబర్ అనేది టిక్ మార్క్ ఉంటుంది. ఓ పంచే నా సెషన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి రండి, ఇక్కడ డౌన్కి రండి, అదే SAPలో డౌన్కి రండి. ఇక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా కొన్ని EXT దగ్గర. ఇలా టిక్ మార్క్స్ ఉంటే కనుక మనకి ఇప్పుడు మనం ఏదైతే స్లైడ్ లో చూసామో ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. మాన్యువల్ గా యాడ్ చేయాలి అక్కడ. బట్ ఇదా ఫాలో అవ్వద్దు. మనం మీరు ఏది ఫాలో అవుతారంటే ఇదే తీసుకోండి. ఈ టిక్ మార్క్ ఉంటే రిమూవ్ చేసేయండి. ఆటోమేటిక్ ఏమవుతుంది? వెండర్ కి నంబర్ అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది వెళ్ళండి. సో ఇక్కడ ఇది సేమ్ మనం డిస్కస్ చేసాం కదా, గ్లోబల్ కంపెనీ ఇస్ నాట్ సపోర్టెడ్ అంటే కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిలీట్ చేస్తే కనుక ఏమన్నా ఏదైనా జరిగితే కనుక ఇలా వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్ గురించి. ఓకే రైట్. నెక్స్ట్ ఎర్రర్ నంబర్ కిందకి రండి, 8 కదా, డౌన్కి రండి. ఇక్కడ చూడండి, దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-105. పైన 200-105 నెంబర్ ఉంది చూడండి పైన. అక్కడ కాదు, కిందనే ఉంది. రా మెటీరియల్ అంటే కేటగిరీ అసైన్ చేయలేదు అనమాట. అసైన్ చేయకపోతే ఏం చేస్తాం? మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం. మనం ఇంతకుముందు చూసాం కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ గురించి డిస్కస్ చేసాం. ఎలా చేసాం ఏంటో తెలుసు మీకు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అని చెప్పేసి మనం చేసాం, నంబర్ ఆఫ్ టైమ్స్ చేసాం. సో సేమ్ ఎర్రర్ అనమాట అది. సో ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి కంటిన్యూషన్ చేస్తాం. ఒక్కొక్కసారి అలా ఇచ్చినా కూడా ఎంట్రీ పోస్ట్ అవ్వవు. ఎందువల్ల మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి ఎంట్రీస్ పోస్ట్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. వెళ్ళండి SM30కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ SM30కి వెళ్ళండి. SM30 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 అక్కడ టేబుల్ దగ్గర ఏం చేస్తారంటే నేను చెప్తాను, అది ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, చెప్తాను. డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. కిందకి రండి. V__ అంటే చూడండి, V ఉంటుంది చూడండి, వీలోకి వచ్చేయండి. లేదంటే మాన్యువల్ టైప్ చేస్తారు, చెప్తాను. చాలా ఉన్నాయి, వెతుక్కోవాలి. ఇక్కడ ఫైన్లోకి వెళ్ళండి. V__ అండి. ఎట్టిస్తున్నారు మీరు? అండర్స్కోర్ అంటే అది కాదు, షిఫ్ట్ పట్టుకుని ఇవ్వండి. అండర్స్కోర్ పైన ఉంటుంది, ప్లస్ కి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. V__ FAGL_, ACT Act. కంటిన్యూ చేయండి. V_FAGL_SPLIT_ACT లేదని చూసిన క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి. మాన్యువల్గా టైప్ చేయండి. V__ అది తీసేయండి. ఉంచండి, అండర్స్కోర్ ఉంచండి. FAGL
_split ACT కింద లాస్ట్ లో మెయింటైన్ ఉంటుంది, మెయింటైన్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ కి మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి చెప్తాను. సెలెక్ట్ రైట్ సైడ్ చూసారా ఇన్యాక్టివ్ అని ఉంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని ఇన్యాక్టివ్ చేయొచ్చు, యాక్టివ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా? యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్? యాక్టివ్ లో ఉంది. సో ఇన్యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. టిక్ మార్క్ సెలెక్ట్ చేస్తే మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ తో అవసరం లేదని అర్థం. అంటే ఎర్రర్ ఫామ్ అవ్వదు మీకు, ఇంకా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ రాదు. ఒకవేళ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అది రావాలంటే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ సపరేట్ గా ఉంటుంది, అది ఎందుకనే చెప్తాను. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు, యాక్టివ్ చేసుకోవచ్చు. సో మీకు ఎర్రర్ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసినా కూడా వస్తుంది అనుకోండి, ఇన్యాక్టివ్ చేసేయండి, వేరే ఛాన్స్ లేదు మనకి. ఓకేనా? ఇలా చేసుకోవచ్చు. ఇది SM30లో చేయాలి. అలాగే టేబుల్ నేమ్ ఏదైతే నేను చెప్పానో అది యాస్టిగా ఇవ్వాలి. ఓకే, మీరు యాక్టివ్ లో ఉంచండి, ఎందుకంటే మనకి ఎర్రర్ ఫామ్ అవటమే బెటర్. ఓకే, ఇలా మనం ఇన్యాక్టివ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమైనా చూడండి. సో ఇది కూడా అదే సేమ్, అది ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఉంది SM30కి వెళ్తాము. మొత్తం చూడండి, మొత్తం ఎలా మనము మీరు చేయాలనేది స్క్రీన్ షాట్స్ తో సహా నేను యాడ్ చేశాను, అన్ని కూడా పాయింట్స్ అన్ని కూడా. V_FAGL_split_ACT మెయింటైన్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఇలా మనం డాక్యుమెంట్స్ ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే ఈ ఎర్రర్స్ ని రిజల్యూషన్ చేసుకోవాలి. మీరు ఎర్రర్స్ రిజల్యూషన్ కి సంబంధించి సపరేట్ గా ఒక షీట్ ప్రిపేర్ చేసుకోండి. మినిమం ఒక 30 to 40 ఎర్రర్స్ నేను చెప్తాను. మన క్లాస్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి ఏవోటి, అవన్నీ నేను చెప్తాను. చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? ఆ ఎర్రర్స్ ని మీరు రిజల్యూషన్ చేయాలి. ఎర్రర్స్ వచ్చి నేను చెప్తాను, అవన్నీ నోట్ చేసుకోండి. అలాగే మీరు ఎర్రర్స్ కూడా ఓన్ గా రిజల్యూషన్ చేసే క్యాపబిలిటీని గ్రో చేసుకోండి. ఎందువల్ల సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో కంప్లీట్ గా ఎర్రర్స్ రిజల్యూషన్ పైనే ఉంటుంది మీ మైండ్ సెట్ అంతా కూడా. కాబట్టి కంప్లీట్ గా ఆ పని చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, 1 minute నేను చూస్తున్నాను. ఓకే, MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. రెంట్ పెయిడ్ 1000 rupees, 10,000. Salary paid, rent paid, salary paid. Office expenses 10,000. ఓకేనా? ఇవన్నీ మనం ఈరోజు యూజ్ చేస్తాం. ఈ ఎంట్రీస్ అన్ని కూడా మనం ఈరోజు యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఎలా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు? ఇవన్నీ కలిపి ఒకటే ఎంట్రీగా పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఎవరు చెప్తారు? Rent account data, salary paid data, officer data to bank account. వెరీ గుడ్, అప్రిషియేట్. ఎవరు చెప్పారు? Nagaratna sir. వెరీ గుడ్ అప్రిషియేట్, బాగా చెప్పారు, కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని SAPలోకి ఎలా మ్యాప్ చేయాలి? మనం ఇలాంటివి చేయలేదు కదా, చేద్దాం. రెంట్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? SAPలోకి మ్యాప్ చేద్దాం. FB50లో పోస్ట్ చేయలేదు ఎంట్రీ, వెళ్ళండి FB50. ఇది మనం చేయలేదు కదా, చేద్దాం. ఇండివిజువల్ జాబ్స్ చాలా ఈజీగా వస్తాయండి కన్సల్టెంట్ జాబ్స్ కన్నా. మీకు రెండు చెప్తున్నాను నేను. ఓకే,
సో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అని అడుగుతారు. రెండింటి పైన ఫోకస్ ఉంచండి. కన్సల్టెంట్గా వెళ్ళినా 50,000 ఇస్తున్నారు స్టార్టింగ్. మినిమం 50,000 ప్యాకేజ్ ఉంది. ఎందుకు వదులుకోవాలి? అది లాగౌట్ అయినట్లుంది. సార్ సాప్ యాప్ యాక్చువల్గా ఎంతసేపు ఉంటుంది సార్ అది లైవ్ లో? అది ఎక్కువ టైం ఉండదండి. మనం కర్సర్ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది అది. అదే సార్, ఒకటి చేసి ఇటు చూసి ఒకటి చూసే లోపల మళ్ళీ లాగౌట్ అవుతుంది. అందుకు అంతే మరి అది అలాగే ఉంటుంది. అది మనం ఏం చేయలేము. అది మార్చుకోలేము మనం. అది కంపెనీ ఎస్ఐటీ వాళ్ళు ఇచ్చింది, బై డిఫాల్ట్ అలా ఇచ్చేస్తారు. అది మనం ఏం చేయలేము. మీకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది, టైం అనిపిస్తుంది. బట్ మీకు అలవాటు అయిపోతుంది, ఫాస్ట్గా చేసేస్తారు. ఫస్ట్ టైం వినండి, మీకు నేను ప్రాక్టీస్లో ఏం చెప్పాను, ఈ కోర్స్ 2 months నేర్చుకుంటారు. ప్రాక్టీస్ చేయాలంటే 2 months టైం పట్టవచ్చు. సెకండ్ టైం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. థియరిటికల్గా ప్రిపేర్ అవ్వరుగా, ఓన్లీ కాన్ఫిగరేషన్సే కదా, టకటగా చేసేసుకుని వెళ్ళిపోతారు. అలాగే మీకు నోట్స్ ప్రిపరేషన్ చెప్పాను, స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఎలా చేయాలో చెప్పాను. మీకు నోట్స్ ప్రిపరేషన్ చెప్పాను లేదా? నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పలేదా మీకు? చెప్పలేదు సార్. చెప్పలేదు సార్. ఈరోజు చెప్తాను. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీకు సక్సెస్ స్ట్రాటజీ ఎలా యూస్ఫుల్ అవుతుందో మీకు అది కూడా అలాగే యూజ్ అవుతుంది. ఓకేనా? నేను చూపిస్తాను, నా స్క్రీన్ షేర్ చేసి నేను చూపిస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. మీకు చెప్పలేదు, మర్చిపోయాను. ఓకే ఫైన్. ఓకే, సో ఇది ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. సో రెంట్ అకౌంట్ డేటా టు, శాలరీ అకౌంట్ డేటా టు, ఆఫీస్ అకౌంట్. జిఎల్స్ ఉన్నాయా? క్యాష్ ఆర్ బ్యాంక్? వెరీ గుడ్, కరెక్ట్గా ఇచ్చారు. క్యాష్ ఆర్ బ్యాంక్. FS00 చెక్ చేయండి. రెంట్ అకౌంట్ ఉంది, శాలరీ అకౌంట్ ఉంది, ఇంకేమున్నాయి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వెళ్ళండి. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇంకొక జిఎల్ క్రియేట్ చేయండి. రెంట్ టు శాలరీ, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీరు కాపీ కూడా చేయొచ్చు, ఉన్నదాన్ని కాపీ చేసేసి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చేసినా కూడా అయిపోతుంది. ఓకే, నో ఇష్యూ, చేయండి. కాపీ చేయొచ్చు, తెలుసు కదా మీకు ఎలా చేయాలో. ఒక జిఎల్ అకౌంట్ని ఎలా కాపీ చేయాలనేది. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే S/4HANAలో ఉండదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. G001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏమి ఇవ్వాలి? G001 and save. ఓకే, డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్ కదా? రైట్. సో వెళ్ళండి, FB50కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB50. సింగిల్ స్క్రీన్ లో చేస్తున్నాం, డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు, ఎలాగనే చూద్దాం. ఏం తీసుకోవాలి? రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం ఫస్ట్. కంటిన్యూ చేయండి, డెబిట్ చేయండి, డెబిట్ చేయాలి. 20,000. నెక్స్ట్ రెంట్ అకౌంట్ తర్వాత ఏమనుకున్నారు? శాలరీసా? $20,000. ఎంతమంది ఇవ్వండి? 20,000. వన్ మోర్ ఎంట్రీ ఇద్దాం. డెబిట్ 20,000. ఓకే, నెక్స్ట్ టు బ్యాంక్ అకౌంట్ కదా. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇన్ ద బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. టోటల్ వాల్యూ ఎంత ఇవ్వాలి?
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇలా రావచ్చు మేబీ, ఎందువల్లంటే మనం చేయలేదు కదా. పిఎన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ టోటల్ ఎంత 60,000. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డియాక్టివేట్ చేద్దామని చేసేద్దాం. న్యూ సెషన్ తీసుకుని వెళ్ళండి, SM30కి వెళ్ళండి, చేసేస్తే మనకి ఇంక ఎర్రర్స్ ఏం రాకుండా ఉంటుంది. తర్వాత మీరు చేసుకోవచ్చు. మీకు అంటే ఓన్లీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఒకటే రాదు, మిగతా అన్నీ వస్తాయి. SM30కి వెళ్తున్నాము, బ్యాక్ స్పేస్ ఇవ్వండి వస్తుంది, B__ అది వచ్చేస్తుంది. అక్కడ కాదు మోహన్ రెడ్డి గారు, ఇవ్వండి SM30 బ్యాక్ స్పేస్ అంటే ఇక్కడ కర్సర్ దగ్గర బ్యాక్ స్పేస్, కర్సర్ బ్లింక్ అవుతుంది కదా టేబుల్ వ్యూ దగ్గర, V ఇవ్వండి, కొన్ని V కింద వచ్చింది తీసుకోండి. అలా ఇచ్చేస్తే రీసెంట్ వేసిన వస్తాయి. మెయింటైన్లోకి వెళ్ళండి, మెయింటైన్ ఎవరో ఉన్నారు, ఎవరో చేస్తున్నారు. ఇది ఓపెన్ మీరే ఓపెన్ చేశారు ఏంటి, డేటా లాక్ అవుతుంది. మీరు ఇంకొక విండో ఓపెన్ అయి ఉందా మోహన్ రెడ్డి, మినిమైజ్ చేశారా? లేదు కదా, ఎవరో చేస్తున్నారు, లైవ్లో చేస్తున్నారు ఎవరో మన వాళ్ళు, క్లాస్ వింటూ చేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఎంటర్ చేయండి, చూద్దాం ఎన్ని రోజు తక్కువ చేద్దాం. పొజిషన్కి వెళ్ళివ్వండి, పొజిషన్కి వెళ్ళని చెప్తాను, తీసుకుంటుందా? పొజిషన్కి వెళ్ళండి, తీసుకో, కంపెనీ కూడా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. తీసుకోదు, వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు SM30కి లాగ్ డేటా రిమూవ్ చేసేయండి. SM30 SM12 కదా వెళ్ళాల్సింది లాగ్ డేటా రిమూవ్ చేయడానికి. SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేసేసి లిస్ట్ పైన క్లిక్ చేయండి, డిలీట్ చేసేయండి. మెయింటైన్ తీసేయండి, అది మీ కంపెనీ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సెలెక్ట్ చేయండి, ఇన్యాక్టివ్ చేయండి. ఇన్యాక్టివ్ అంటే ఏంటి, టిక్ మార్క్, అది సేవ్, కంటిన్యూ. అంటే డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ ఏదైనా ఫామ్ అవ్వదు, ఇంకా మ్యాక్సిమం అవ్వదు. ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి, ఇది క్లోజ్ చేసేయండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్. చూసారు, ఇలా కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, సేవ్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు ఇలా ఎంట్రీ. అది ఎలా చేయొచ్చు, డబల్ స్క్రీన్ లో ఎలా చేస్తాము, F-02కి వెళ్ళండి. ఇవి చేయండి, మీరు ప్రాక్టీస్ చేయాలి, 3-4 టైమ్స్ చేయండి. మీరు కన్సల్టెంటే కాదు, ఎండ్ యూజర్ కూడా వర్క్ చేయొచ్చు. 40 దగ్గర ఏంటి, డెబిట్ కదా. డెబిట్ అంటే ఏంటి, ఫస్ట్ ఏం తీసుకున్నాం, రెంట్ అకౌంట్. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి, ఇక్కడ 10,000 ఇవ్వండి. కిందకి రండి, 40 ఇవ్వండి, అగైన్ 40 ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ రెంట్ అకౌంట్ తర్వాత ఏముంది, ఇంకోటి శాలరీ ఇస్తా, శాలరీ ఇవ్వండి, ఎంటర్. అగైన్ అమౌంట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. సారీ, టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు, లాస్ట్లో ఇద్దాము. టెక్స్ట్ వదిలేండి, ఇక్కడ వదిలేండి. ఓకే, రైట్. మళ్ళీ 40 లాస్ట్లో ఇద్దాం, 40 ఇవ్వండి. రెంట్ తర్వాత ఏంటి, శాలరీనా తీసుకోండి. రెంట్ ఇచ్చారు కదా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇచ్చినవే ఇవ్వకండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటారు. నెంబర్ రిమూవ్ చేయండి, నెంబర్ 3 lakhs రిమూవ్ చేసి అప్పుడు తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ. నెంబర్ ఉంటే అదే వస్తుంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. 3 ఇచ్చామా, 3 ఇచ్చామా, టోటల్ వాల్యూ ఎంత ఇవ్వాలి ఇక్కడ, వెయిట్ టోటల్ వాల్యూ 3 అంటే 30,000 ఇవ్వాలి. ఇక్కడ 50 అవుతుంది, చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 50 అవుతుంది కదా, 3 అంటే 30,000. ఎంత ఇచ్చారు టోటల్, 10 ఇచ్చారా. అమౌంట్ అనేది ఇక్కడ డెబిట్, క్రెడిట్ కాబట్టి 30 ఇస్తున్నాము.
అంటే ప్రీవియస్గా ఎంత ఇచ్చారు 10 అయితే టోటల్ 30. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్, శాలరీ, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. రెండు ఇవ్వండి, టెక్స్ట్ కూడా ఇవ్వ. ఓకే, టెక్స్ట్ ఇవ్వండి సార్ మొహమ్మద్. కింద టెక్స్ట్ ప్లస్ ఇవ్వాలి కదా. రెండు స్టారు ప్లస్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. రెండు కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? క్లియరా? అర్థమైందా లేదా? 2 times ఇచ్చారు, 30,000 ఇచ్చేసారు. అక్కడ టోటల్ వాల్యూ కరెక్టే ఇచ్చారు. 50,000 కరెక్ట్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఇది కొంచెం కొత్తది. ఇది అంటే మనం చెప్పలేదు మీకు, డబుల్ టైం కూడా ఇలా పోస్ట్ చేయొచ్చు. క్లియరా కదా? సార్ ఇది రియల్ టైం వచ్చా సార్ ఇలాగా? రియల్ టైంలో అదే ఎండ్ యూజర్ కదా సార్ ఇది చేసేది? ఎండ్ యూజర్ చేస్తారు, కానీ మీరు కూడా నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ వర్క్ కూడా నేర్చుకోవాలి. కన్సల్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ వర్క్ కూడా నేర్చుకోవాలి. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే ఎంట్రీస్ మీరే పోస్ట్ చేయాలి. క్లియర్ కదా? ఓకే సార్. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారు. మీకు విషయం చెప్తున్నా వినండి. నేను అంటే కొన్ని ఇలా చెప్తున్నాను అనుకోకండి. మన ఒక స్టూడెంట్ నేను నేమ్ మెన్షన్ చేయను, వేరే చోట జాయిన్ అయ్యారు. ఆయన కూడా యూట్యూబ్ లో క్లాసెస్ చెప్తారు. నాకు అవన్నీ ఫార్వర్డ్ చేశారు. ఈరోజు నేను యాక్చువల్గా ఒక 5 వీడియోస్ చూశాను. 5 వీడియోస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేస్తే అట్లీస్ట్ 1 or 2 pages కూడా రాలేదండి. ఇంకోటి మీకు ఒక లాజిక్ చెప్తా వినండి. యాక్చువల్గా మనం FBL3Nలోకి వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డిస్ప్లే డీకోడ్ ఏంటి చెప్పండి. డాక్యుమెంట్ డిస్ప్లే మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ చూస్తారు? FBL1N సార్. అది లైన్ ఐటమ్ డిస్ప్లే కాదు అని అడుగుతుంది. డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏ కీకోడ్ లో స్టోర్ అవుతాయి? డిస్ప్లే డాక్యుమెంట్. FB03. వెరీ గుడ్, అప్రిషియేట్. FB03 వెళ్ళండి. నెంబర్ తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. అగైన్ ఎగ్జిక్యూట్. అగైన్ ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. ఇది కరెక్ట్ వే కదా. మనం డాక్యుమెంట్స్ చూడాలంటే ఎలా చూస్తాము? ఇదే కదా వే అంటే, ఇదే కదా, ఇదే కాదా? ఇక్కడ చూస్తామా లేకపోతే FBL1N చెక్ చేస్తామా? అక్కడ నంబర్ చెక్ చేసిన మళ్ళీ ఇక్కడికి వస్తామా? ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎస్ఏ డాక్యుమెంట్ లో డాక్యుమెంట్ నెంబర్ 10 కావాలి. ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్ 10 పైన డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదా. అవునా లేదా? అని ఎలా చెప్తున్నారంటే చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ ఈ పాయింట్ యాక్చువల్ రేట్ చేయకుండా ఏం చెప్తున్నారు? FBN1కి వెళ్ళాలంటే FBN1 లో నంబర్ దేనికి మనకు వస్తుంది? ఉపయోగం ఏంటి మనకు అసలు? అంత గలీజ్గా ఉంది. అంటే నేను అంటే మెన్షన్ చేయకూడదు అట్లా చెప్తున్నాను. అంత వరస్ట్ గా చెప్తున్నాను ట్రైనింగ్. ఒక 5-6 క్లాసెస్ ఉంటే 1-2 pages కూడా నోట్ రాకుండా ఉపయోగం ఏంటి అసలు? అంత గలీజ్గా ఉంది. ఓకే, ఎనీవే మనకు అనవసరం. ఓకే, ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. GL బ్యాలెన్సెస్ డిస్ప్లే. ఇక్కడ అర్థమైంది ఎలా పోస్ట్ చేయాలి? అర్థమైంది కదా. FB డబల్ స్క్రీన్ మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా చేయాలి? అర్థమైంది కదా. GL బ్యాలెన్సెస్ డిస్ప్లే. ఇంకోటి కూడా చెప్తున్నాను, మన వీడియోస్ చాలా వరకు కాపీ చేసేస్తున్నారు, మనం ఏం చేయలేము. అది GL లైన్ ఐటమ్ డిస్ప్లే FS10N బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి. FS10N కస్టమర్ బ్యాలెన్స్. వెయిట్ ఆగండి మోహన్ రెడ్డి గారు, ఇంకా కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే ఇది మనం చెప్పుకోలేదు. FK10N
కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FK10N. సార్ FK101 వెండర్ బ్యాలెన్స్ డిస్ప్లే కదా సార్? I'm sorry, correct. Vendor balance display, correct. I'm sorry, very good. Vendor balances display FK10N, FK10N, very good. Customer balances display FB10N. Vendor balances display FK10N. మోహన్ రెడ్డి గారు చూడండి, నేను చెప్తాను. GL కరెక్ట్ గా రాశారు. వెండర్ బ్యాలెన్స్ డిస్ప్లే FK10N. ఓకేనా? తర్వాత కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FD10N. FD, D అంటే కస్టమర్, K అంటే వెండర్. FD, D ఫర్ ఢిల్లీ. ఓకేనా? FD10N. ఇవి బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. మామూలుగా GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. GL బ్యాలెన్సెస్ FS10N. కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL1N. అదే కస్టమర్ బ్యాలెన్స్ వెండర్ బ్యాలెన్సెస్ ఎక్కడ చూస్తాము? FK10N. వెండర్ బ్యాలెన్సెస్ ఎక్కడ చూస్తాము? FK10N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. కస్టమర్ బ్యాలెన్సెస్ FD10N. ఓకేనా? వెళ్ళండి. ఫస్ట్ GL బ్యాలెన్సెస్ చూద్దాం. FS10N. సో ఒక GL అకౌంట్ తీసుకోండి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారా? అలా కూడా చేయొచ్చు. ట్రై చేసి చూడండి, అవుతుందా, తీసుకుంటుందా? డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ ద కంటిన్యూ చేయండి. ఫ్రమ్ దగ్గర ఫస్ట్ GL తీసుకోండి. 105 ఫస్ట్ ఇవ్వండి. ఏం కాదు, ఇవ్వండి చెప్తాను. 200 100 కంటిన్యూ. లాస్ట్ 2 దగ్గర లాస్ట్ ఇవ్వండి. 2 దగ్గర లాస్ట్ ఇవ్వండి. అంటే అన్ని తీసేసుకుని చెక్ చేద్దాం. ఇలా తీసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ తీసుకోలేదా? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి మోహన్ రెడ్డి. 400 305. కంటిన్యూ. ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ బ్యాలెన్సెస్. డెబిట్ వాల్యూ ఎంత ఉంది, క్రెడిట్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. పైకి వెళ్ళండి. మనకి యాక్చువల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సర్వర్ కి బ్యాకప్ ప్రోగ్రామ్ సిస్టమ్స్ లోకి వెళ్ళండి, చూద్దాం ఉందా డేటాను ఎక్స్పోర్ట్ చేయడానికి. సిస్టమ్స్ లోకి వెళ్ళండి. యూజర్ ప్రొఫైల్ సర్వీసెస్ లేదు, ఇక్కడ అవైలబుల్ ఉండదు. ఒక ఆప్షన్ ఉంటుంది యాక్చువల్గా మనకి, అది అవైలబుల్ లేదు ఇక్కడ. లేదులేండి. ఓకే, అవసరం లేదు, మీరు ఏం చేయకండి. ఎక్స్పోర్ట్ చేయొచ్చు, బట్ మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. ఎక్సెల్ ఫార్మాట్ లో తీసుకుంటుంది, ఇక్కడ లేదు. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ వెండర్ బ్యాలెన్సెస్ FK10N. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. టీ కోర్స్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతాయి. మీరు కన్సల్టెంట్ వేరు, ఎండ్ యూజర్ వేరు అనుకోండి. ఎండ్ యూజర్ టాపిక్స్ నేర్చుకుంటారు. 55 టాపిక్స్ చెప్తాను నేను ఎండ్ యూజర్ కి. అదే కన్సల్టెంట్ అనుకోండి, ఆల్మోస్ట్ 80 టాపిక్స్ చెప్తాను. కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఉండాలి, కన్సల్టెంట్ నాలెడ్జ్ ఉండాలి. బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఏది లేకపోయినా కూడా సెట్ అవ్వరు, ముందే చెప్తున్నాను. FK10N. వెండర్ తీసుకోండి. ఇలా కాదు, మల్టిపుల్ గా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటాం మల్టిపుల్ గా? క్లోజ్ చేయండి చెప్తాను. క్లోజ్ చేయండి. అది రైట్ సైడ్ రైట్ ఏరో కీ ఉంది చూడండి. క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఈ డెమో సర్వర్ కాబట్టి 24 ఉన్నాయి. అదే మామూలుగా కంపెనీకి సంబంధించిన సర్వర్స్ లో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. GLs మినిమం 5000 GLs ఉంటాయి. యాక్చువల్ సర్వర్స్ అయితే కనుక మినిమం 5000 GLs ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే అదే ఎగ్జిక్యూట్ సింబల్ ఉంది కదా, క్లాక్ సింబల్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ వస్తుందా? పైన ఎగ్జిక్యూట్ చూడండి. చూసారా, ఇవి వెండర్ బ్యాలెన్సెస్. డెబిట్ వాల్యూ, క్రెడిట్ వాల్యూ.
ఈ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ రెండింగ్ యాక్టివిటీలు ఏం చేస్తారు, ఈ ఇయర్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ రెండింగ్ యాక్టివిటీ అంటుందండి, అది సపరేట్ క్లాస్ చెప్తాను మీకు నెక్స్ట్. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు, వెండర్ది కస్టమర్ది. నెక్స్ట్ FD10N కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే. FD10N కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే. కస్టమర్ తీసుకోండి. మల్టిపుల్ అంటే చెప్పాను కదా, జిఎల్ కూడా అలాగే తీసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, కస్టమర్ బ్యాలెన్సెస్. ఈ బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, ఇట్లా బ్యాలెన్సెస్ ని చెక్ చేసుకోవచ్చు మన SAP లో. ఓకేనా. సో అలాగే మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయొచ్చో కూడా చూసాం. ఓకే రైట్. జిఎల్ యాక్చువల్ జిఎల్ అంతా కూడా జిఎల్ టీమ్ ఉంటుందండి. యాక్చువల్ జిఎల్ సంబంధించినంత కూడా R2R కిందకి వస్తుంది, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. అలాగే అకౌంట్ పేబుల్ అంతా దేని కిందకి వస్తుంది, P2P ప్రొక్యూర్ టు పే అంటే వెండర్ తో రిలేటెడ్ ఉంటుంది మొత్తం. కస్టమర్స్ అంతా కూడా ఆర్డర్ టు క్యాష్ O2C అంటారు, కస్టమర్స్ తో లింక్ అయి ఉంటుంది. ఓకే రైట్. రికార్డింగ్ ఆఫ్ చేయండి, నేను వేరే ఒకటి చెప్తాను మీకు. ఒక 2 minutes టైం ఇవ్వండి, మీకు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి